Hello guys, welcome back to my channel. This is MB and you're watching MB Training channel. So day 1 ki welcome printing names and patterns ki. ఇంకా day 1 main goal ఏంటంటే what is mean by Verilog, what is simulation, what is dollar display, how to print text, basic Verilog syntax అనమాట. సో వాట్ ఈస్ మీన్ బై వెరిలాగ్ చెప్పాలంటే ఇది ఒక హార్డ్వేర్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ అనమాట. అంటే హార్డ్వేర్ని ఇంప్లిమెంట్ చేయడానికి యూజ్ చేస్తాం. లైక్ ఏంటంటే ఎఫ్ఈజిఏ, యాస్కీ, ప్రాసెసర్స్ డిజైన్, చిప్ వెరిఫికేషను, కంపెనీస్ అనేటివి లైక్ ఇంటెల్ కార్పొరేషన్ కానీ, ఎన్విడియా కానీ, కార్పొరేషన్ లైక్ అడ్వాన్స్డ్ మైక్రో డివైజెస్కి యూజ్ చేయడానికి ఈ యొక్క లాంగ్వేజ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. సో వాట్ ఈస్ మీన్ బై సిమ్యులేషన్. సో వాట్ ఈస్ మీన్ బై సిమ్యులేషన్ అంటే మీరు ఏదైతే రాసున్నారు కోడ్ని అది మీరు డైరెక్ట్గా చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ అని చేసేసారనుకోండి. సో వన్స్ ద చిప్ విల్ బీ మ్యానుఫ్యాక్చర్డ్ అండ్ ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ మిస్టేక్స్ దే వోంట్ బీ అలౌడ్ అనమాట. ఓకేనా, ఒకసారి అయిపోతే అది ఇంకంతే. ఒకవేళ ఇంకేమైనా బగ్స్ ఉన్నా లేకపోతే ఏదైనా ఎర్రర్స్ ఉన్నా అది ఇంక వేస్టే. సో టోటల్ కాస్ట్ అనేది కొద్దిగా కోట్ల రూపాయలు పెట్టి చిప్స్ అనేవి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. ఒక స్మాల్ మిస్టేక్ అయినా అది లాస్ అనమాట. కాబట్టి కోడ్ రాసిన వెంటనే మనం సిమ్యులేషన్ చేసి ఏమైనా రాంగ్ ఉంటే మనం చెక్ చేసుకుంటామంట. లైక్ ఏంటంటే బిల్డింగ్ కట్టే ముందే మనం బ్లూ ప్రింట్ అనేది చూస్తాం కదా, అలాగనమాట. అంటే మూవీ రిలీజ్ కాకముందే మనం ట్రైలర్ చూసి ఆ యొక్క మూవీ ఎలా ఉంటుంది అనేసి మనం ఒక అనలైజ్ చేసేస్తాం కదా, లైక్ అలాగనమాట. సో సిమ్యులేషన్ చేయడం వలన ఏంటంటే లాజిక్ అనేది కరెక్ట్గా ఉందా, అవుట్పుట్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయా లేదా, అండ్ టైమింగ్ అనాలిసిస్ అనేవి చూస్తారు, బగ్స్ ఏమైనా ఉన్నాయనేసి చెక్ చేసి వాటిని కరెక్ట్ చేస్తారనమాట. ఓకే, నా కమింగ్ టు ది ఈడిఏ ప్లే గ్రౌండ్ అనేది ఓపెన్ చేయండి. సో ఇక్కడ మనం ఓన్లీ డిజైన్ కోడ్ రాయట్లేదు, ఇక్కడ టెస్ట్ బెంచ్ కోడ్ రాస్తున్నాం బాస్. ఓకేనా, మనం ఇక్కడ హార్డ్వేర్ అనేది ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఇక్కడ మనం జస్ట్ ప్రింటింగ్ నేమింగ్స్ అండ్ ప్యాటర్న్స్ కదా. సో కాబట్టి మనం టెస్ట్ బెంచ్ కోడ్ మాత్రమే రాస్తున్నాను. రిమెంబర్ ఇక్కడ టూల్స్కి వచ్చినట్లయితే ఇక్కడ టూల్స్లో మీకు ఇక్కడ ఒకవేళ ఐకారస్ వెరిలాగ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అది కాకపోతే ఈ యొక్క రివేరా ఉంది కదా, సో దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, మీకు మ్యాక్సిమం ఐకారస్ వెరిలాగ్ అనేది వర్క్ అవుతుంది. సో సమ్ కేసెస్లో వర్క్ కాకపోతే అది సెలెక్ట్ చేసుకోండి గైస్. ఓకే, సో టెస్ట్ బెంచ్ కోడ్ అనేది రాస్తున్నాం. సో ఫస్ట్ మనం లైక్ ఏంటంటే సింపుల్గా ఫస్ట్ వెరిలాగ్ కోడ్ ఏంటంటే సింపుల్గా ఏదో ఒక నేమ్ అనేది మీరు ప్రింట్ చేయాలి. సో నార్మల్గా మీకు సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఏంటంటే సి లాంగ్వేజ్ కానీ, పైథాన్ కానీ, జావా కానీ ఏదైనా సరే ఫస్ట్ మీరు కోడింగ్ రాయాలంటే హలో వరల్డ్, అవును కదా, ఇది రాస్తారు కదా ఫస్ట్. సో ఒకసారి అవుట్పుట్ వచ్చిందనుకో ఇంకా మనకి ఆనందం. హలో వరల్డ్ కాకుండా మనం హలో వెరిలాగ్ అనేసి మనం ప్రింట్ చేయబోతున్నాం. ఓకే, సో దానికంటే ఫస్ట్ మనం ఇక్కడ కోడ్ రాయాలి. అది ప్రింట్ చేయాలంటే మనం ఇక్కడ కోడ్ రాయాలి. సో మాడ్యూల్ టెస్ట్, సో ఇనిషియల్ బిగిన్ అనమాట. ఓకే, సో ఇనిషియల్ బిగిన్ మీకు సి లాంగ్వేజ్, పైథాన్, జావాలో ఏ విధంగా రాస్తారనేది కూడా మీకు ఇక్కడ కనపడుతుంది కదా. సో డిఫరెంట్ లెవెల్లో అక్కడ ఏ విధంగా రాస్తారు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది యూజ్ చేసుకోండి. వెరిలాగ్లో మనం ఇక్కడ ఎలాగ రాస్తాం అనేది అనలైజ్ చేయండి. ఓకే, సో ఇక్కడ మనం డిస్ప్లే అనేది యూజ్ చేస్తున్నాం. సో ఒక్క నిమిషం, డిస్ప్లే అనేది యూజ్ చేస్తున్నాం. ఓకే, డిస్ప్లే డబుల్ కోట్స్లో మనం ఇక్కడ హేలో వెరిలాగ్ అనేసి రాస్తాం. సో ఏదైనా రాయొచ్చు, నేను జస్ట్ వెరిలాగ్ అనేసి రాస్తున్నాను, హలో వెరిలాగ్ అనేసి. సో తర్వాత ఇక్కడ మనం ఇనిషియల్ బిగిన్ అనేది రాస్తాం కాబట్టి దీన్ని ఈ యొక్క బ్లాక్ని ఎండ్ అప్ చేసేసేయాలి. తర్వాత టోటల్ మాడ్యూల్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎండ్ చేయాలన్నమాట. ఓకే, సో ఇక్కడ మాడ్యూల్ అనేది డిజైన్ బ్లాక్ అనమాట. సో ఇనిషియల్ ఏదైతే ఉందో ఇది మనం రెడీగా ఉండడానికి ఇది యూజ్ చేస్తాం. డిస్ప్లే అనేది మనకి అవుట్పుట్లో ప్రింట్ అవ్వాలి కదా. సో నార్మల్గా మీరు పైథాన్లో ఏ విధంగా యూజ్ చేస్తారు, ప్రింట్ అనేది యూజ్ చేస్తారు కదా, ఇక్కడ మనం డిస్ప్లే అనేది యూజ్ చేస్తాం. అండ్ ఎండ్ మాడ్యూల్ అనేది ఇక్కడ ఈ యొక్క మాడ్యూల్ని ఎండ్ చేయడానికి యూజ్ చేస్తాం. మీరు అబ్జర్వ్ చేయవచ్చు హేలో వెరిలాగ్ అనేసి మనకి అవుట్పుట్ అనేది వచ్చింది. ఓకే, సో ఇప్పుడు మనం మన ఛానల్ యొక్క నేమ్ అనేది ప్రింట్ చేద్దాం. ఓకే, సో ఎంబీ యూట్రానిక్స్ కదా, సో ఎంబీ యూట్రానిక్స్ అనేసి మనం ప్రింట్ చేద్దాం. సో జస్ట్ నేమ్ అనేది వెరిలాగ్, హలో వెరిలాగ్ అనేది తీసేసి ఎంబీ యూట్రానిక్స్ అని ఇచ్చాను. సో ఇప్పుడు రన్ చేస్తున్నాను. ఓకే, అవుట్పుట్ అనేది చూడొచ్చు, ఎంబీ యూట్రానిక్స్ అనేది వచ్చింది కదా. ఓన్లీ మనం సింగిల్ లైన్ మాత్రమే ప్రింట్ చేసాము. సో మళ్ళీ ఇలా కాదు, ఇంకా 2-3 లైన్లు ఒకేసారి ప్రింట్ అవ్వాలి మనకి అన్నప్పుడు ఏంటంటే డిస్ప్లే అనేది మళ్ళీ ఇంకోసారి యూజ్ చేద్దాం. సో హలో వెరిలాగ్ మల్టిపుల్ లైన్స్ అనేవి ఇచ్చినప్పుడు మనకి ఏ విధంగా అవుట్పుట్ వస్తుందని అబ్జర్వ్ చేయండి. మీకు ఇది లెటర్ మిస్ చేసినా కూడా మనకు అవుట్పుట్ రాదు, రిమెంబర్. అండ్ ఇక్కడ సెమీకోలన్ ఉంది కదా, కోలన్ ఇచ్చినా కూడా మనకు అవుట్పుట్ రాదనమాట. అవుట్పుట్ చెక్ చేయండి, వచ్చింది కదా, రైట్. సో ఇది మనకి మల్టిపుల్ లైన్స్ అనమాట. ఇప్పుడు నెంబర్స్ అనేవి ప్రింట్ చేయాలి. ఓకే, అప్పుడు ఎలాగా, సో ఇప్పుడేమో ఇన్వర్టెడ్ కామర్స్లో అని పెట్టాము, రైట్. సో ఇప్పుడు నేను ఇవంతా డిలీట్ చేస్తున్నాను. సో జస్ట్ మనకి ఇప్పుడు నెంబర్స్ అనేవి ప్రింట్ అవ్వాలి కదా. సో డిస్ప్లే, సో బ్రాకెట్ లోపల, సో డబుల్ కోట్స్లో మీరు 10 అని ఇచ్చేస్తే మీకు అవుట్పుట్ అనేది వస్తుందా రాదా అని చెక్ చేయండి. సో వీ గాట్ ద అవుట్పుట్, రైట్. సో ఇప్పుడు డబుల్ కోట్స్లో తీసేసినా కూడా మనకి అవుట్పుట్ వస్తుందా రాదా అనేది కూడా చెక్ చేద్దాం. ఓకే, ఇంతకుముందు వచ్చిన అవుట్పుట్కి ఇప్పటికి వచ్చిన అవుట్పుట్కి మీకు డిఫరెన్స్ అనేది అబ్జర్వ్ చేయవచ్చు మీరు. ఓకే, సో డిస్ప్లే
సో ఇంకొక నెంబర్ కూడా మనం ప్రింట్ చేద్దాం. చూసారా, అంటే మనకి డబుల్ కోడ్స్ ఇచ్చినప్పుడు 20 అనేది ఫస్ట్ వచ్చింది. డబుల్ కోడ్స్ అనేది ఇవ్వకున్నప్పుడు మనకి 10 అనేది ఎలా వచ్చింది అనేది అబ్జర్వ్ చేయొచ్చు మీరు. సో మీకు ఒక మినీ ఛాలెంజ్ లైక్ ఏంటంటే మీ యొక్క నేమ్, నెక్స్ట్ అలాగే మీ యొక్క కాలేజ్, మీ యొక్క ఫేవరెట్ నెంబర్, మీ ఫేవరెట్ హీరో కానీ, సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీరు ట్రై చేయండి ప్రింట్ చేయడానికి. సో టుడే యూ ప్రింటెడ్ యువర్ ఫస్ట్ వెరిలాగ్ కోడ్. లైక్ ది స్మాల్ స్టెప్ కెన్ ఈవెన్చువలీ లీడ్ టు రియల్ చిప్ డిజైన్. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మనం $డిస్ప్లే, $రైట్, ఒక సేమ్ లైన్ ప్రింటింగ్, నెక్స్ట్ అలాగే ఫార్మేటింగ్ బేసిక్స్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం డే 2లో. దట్స్ ఇట్ ఫర్ డే 1 వీడియో. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మనకి అప్కమింగ్ ఇంకా 29 డేస్ సిరీస్ అనేది వస్తుంది. సో మనకి ఒక 30 డేస్ సిరీస్ని మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ డూ ఫాలో అవర్ ఇన్స్టాగ్రామ్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ గైస్.